డైజోడైజేషన్ రియాక్షన్ ఏమైంది, ఎనిలిన్ నుంచి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని తయారు చేశారు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని క్యూప్రస్ సాల్ట్స్ తో ట్రీట్ చేస్తే కరస్పాండింగ్ హాలోబెంజీన్స్ వస్తే శాండ్ మేయర్ రియాక్షన్ అన్నాం. వేరే కాపర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl గానీ HBr గానీ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్ హాలోబెంజీన్స్ వచ్చినట్టయితే కనుక దాన్ని గటర్మెన్ రియాక్షన్ అన్నాం. సీక్వెన్స్ లో చదవండి, మీకు గుర్తుంటుంది. అండ్ రేపు ఎగ్జామ్ లో ప్రాపర్లీ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు సెషన్లో నెక్స్ట్ 4 ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ని కలిపి మిమ్మల్ని 8 మార్క్స్ కి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇందులో ఎవ్రీ నేమ్డ్ రియాక్షన్ మీకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. నౌ క్వశ్చన్ ని కనుక చూసుకున్నట్టయితే రైట్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఈచ్. ఒక్కోదానికి ఒక్కో ఎగ్జాంపుల్ తో కింద ఇచ్చిన 4 రియాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు మిమ్మల్ని. 4 రియాక్షన్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ డైఅజోడైజేషన్ రియాక్షన్. డైఅజోడైజేషన్ రియాక్షన్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 చోట్ల వస్తుంది. ఒకటి నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లోను, రెండోది ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ చాప్టర్ లో ప్రిపరేషన్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్స్ లో డైఅజోడైజేషన్ రియాక్షన్ వస్తుంది. దట్ ఈస్ శాండ్ మేయర్స్ రియాక్షన్ రాయాలి అంటే ముందు డైఅజోడైజేషన్ రియాక్షన్ చేసి దాని నుంచి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని మీరు ముందు ప్రిపేర్ చేసుకోవాలి, అక్కడ వస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు శాండ్ మేయర్ రియాక్షన్ అని. ఇమీడియట్లీ సెకండ్ శాండ్ మేయర్ రియాక్షన్ ఇచ్చేసాడు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికల్లా గటర్మెన్ రియాక్షన్. గటర్మెన్ రియాక్షన్ అనేది ఇక్కడ వేరే కొత్త రియాక్షన్ ఏం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ మోడిఫికేషన్ టు ద శాండ్ మేయర్ రియాక్షన్. ఇది రాయడం వస్తే థర్డ్ రియాక్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎస్టరిఫికేషన్ రియాక్షన్. దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్ బై యూజింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. కాబట్టి ఈ రియాక్షన్ మీకు బోత్ 2 చాప్టర్స్ లోనూ వస్తుంది. ఆల్కహాల్స్ అనే చాప్టర్ లోనూ వస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే చాప్టర్ లోనూ వస్తుంది. అండ్ దాని యొక్క రివర్స్ రియాక్షన్ ని మనం సెపానిఫికేషన్ రియాక్షన్, దట్ ఈస్ ఎస్టర్ హైడ్రాలసిస్ అంటాం. దాన్ని కూడా ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ బేసిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే 4 చాప్టర్లు చూసుకున్నట్టయితే డైఅజోడైజేషన్ రియాక్షన్ నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ లోను, ఎరైల్ హ్యాలైడ్స్ చాప్టర్ లోను వస్తుంది. శాండ్ మేయర్స్ రియాక్షన్ అండ్ గటర్మెన్ రియాక్షన్ ఆల్సో ఎరైల్ హ్యాలైడ్స్, దట్ ఈస్ aromatic హాలో కాంపౌండ్స్ చాప్టర్ లో వస్తుంది. నెక్స్ట్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మీకు ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ చాప్టర్ లో వస్తుంది. ఓకేనా? 1 by 1 ఈచ్ రియాక్షన్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. నౌ ఫస్ట్ రియాక్షన్ చూడండి, డైఅజోడైజేషన్ రియాక్షన్. యాక్చువల్లీ డైఅజో కాంపౌండ్స్ అంటే ఎక్కడైతే మీకు నైట్రోజన్ టు నైట్రోజన్ డబుల్ బాండ్ ఉండే కాంపౌండ్స్ ఉంటాయో వాటిల్నే మనం డైఅజో కాంపౌండ్స్ అంటాం. ఇందులో అటువంటి కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీన్ని డైఅజోడైజేషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా? నౌ ఇందులో మనం బేసిక్ రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనం తీసుకునేది ఎనిలిన్ ని తీసుకుంటాం. ఎనిలిన్ when treated with NaNO2 plus HCl from 0 to 5 degrees centigrade condition లో రియాక్షన్ జరిపినట్టయితే మీకు ఎనిలిన్ కాస్త చేంజెస్ ఇంటూ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ ఏ డైఅజో కాంపౌండ్ కాబట్టి రియాక్షన్ పేరు డైఅజోడైజేషన్ అయింది. క్లియరా? అదే మనం రియాక్షన్ ని రాద్దాం. ఎనిలిన్ ఏంటిది? దట్ ఈస్ బెంజీన్ రింగ్ పైన మీకు ప్రైమరీ అమైన్ గ్రూప్ దట్ ఈస్ NH2 ఉన్నట్టయితే కనుక వాటిల్నే మనం ఎనిలిన్ అంటాం. ఎనిలిన్ వెన్ ట్రీటెడ్ విత్ NaNO2 that is nothing but sodium nitrate plus HCl under 0 to 5 degrees centigrade conditions. 0 to 5 degrees temperature మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ కంపల్సరీ. మీకు దాన్నే కెల్విన్లో రాసుకున్నట్టయితే 0 degrees అంటే 273 కెల్విన్ దగ్గర నుంచి 278 కెల్విన్ దాకా మీరు టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఈ కండిషన్లో ఈ పైనున్న నైట్రోజన్ గ్రూప్ కాస్త దట్ ఈస్ అమైన్ గ్రూప్ కాస్త ఎజో గ్రూప్ కిందకి మారిపోతుంది.
అంటే బెంజీన్ రింగ్ అలాగే ఉంటుంది, పైన ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్. సో ఇక్కడ నైట్రోజన్ తన యొక్క వాలెన్సీ 3ని దాటేసింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, దాని దగ్గర పక్కనే మీకు కరస్పాండింగ్లీ Cl మైనస్. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్, దీన్నే మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటాం. కాబట్టి కరస్పాండింగ్ రియాక్షన్ డైజోడైజేషన్ రియాక్షన్ అవుతుంది. మీరు బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ బెంజీన్ రింగ్ పైన డైరెక్ట్లీ అటాచ్ అయిన నైట్రోజన్, డబుల్ బాండ్ ఎన్ Cl. మీరు ఇలా రాసిన దట్ ఈస్ సాల్ట్ ఫామ్లో రాసిన, న్యూట్రల్ ఫామ్లో రాసిన అది బెంజీన్ డైజోనియం క్లోరైడే అవుతుంది. అండ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రియాక్టివ్ సబ్స్టెన్స్ ఫర్ ద శాండ్మేయర్ రియాక్షన్ అండ్ ఫర్ ద గటర్మెన్ రియాక్షన్ ఆల్సో. ఆ రెండు రియాక్షన్స్ కావాలి అంటే మీకు కంపల్సరీ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కావాలి. అండ్ ఆ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఎనిలిన్ దగ్గర నుంచి ప్రిపేర్ చేసే పద్ధతిని డైజోడైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎనిలిన్ కాకుండా యూ కెన్ యూజ్ ఎనీ ప్రైమరీ అమైన్స్. సో మీరు ఏ ప్రైమరీ అమైన్స్ తీసుకున్నా కూడా వాటిల్ని NaNO2 ప్లస్ HClతో కనుక ట్రీట్ చేసినట్టయితే యూ విల్ గెట్ డైజో కాంపౌండ్స్ వస్తాయి. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కాదు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కావాలంటే కంపల్సరీగా ఎనిలిన్నే వాడాలి. ఓకేనా. వేరాజ్ ఎనిలిన్ కాకుండా ఎనీ అదర్ ప్రైమరీ అమైన్స్ గనక తీసుకున్నట్టయితే అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కరస్పాండింగ్లీ డైజో కాంపౌండ్స్ వస్తాయి. క్లియరా. ఆ రియాక్షన్నే మనం డైజోడైజేషన్ రియాక్షన్ అంటారు. దీన్నే ప్రాపర్లీ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనిలిన్ వెన్ ట్రీటెడ్ విత్ sodium nitrate plus HCl at 0 to 5 degrees centigrade produces benzene diazonium chloride and hence the reaction is known as diazodization reaction అవుతుంది అని చెప్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ శాండ్మేయర్స్ రియాక్షన్. శాండ్మేయర్స్ రియాక్షన్ కానీ లేదా గటర్మెన్ రియాక్షన్ కానీ మీకు ఎరైల్ హ్యాలైడ్స్ యొక్క ప్రిపరేషన్లో వస్తాయి బై యూజింగ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఓకేనా. సో ఆల్రెడీ డైజోడైజేషన్ రియాక్షన్లో మీరు బీడీసీ దట్ ఈస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూశారు. దాని నుంచి ఎరైల్ హ్యాలైడ్స్ ఎలా వస్తాయో చెప్పే 2 రియాక్షన్స్ మనం శాండ్మేయర్స్ రియాక్షన్, గటర్మెన్ రియాక్షన్ అవుతుంది. స్మాల్ చేంజ్తో 2 రియాక్షన్స్ ఒకేలా ఉంటాయి. క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా ఫస్ట్ రియాక్షన్లో రియాక్టెంట్ని తీసుకోండి. ఎవరు? దట్ ఈస్ N2Cl ప్లస్ మైనస్, దాన్నే మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అన్నాం. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ when treated with Cu2Cl2 that is cuprous chloride in the presence of HCl గాని లేదా Cu2Br2 that is cuprous bromide in the presence of HBr గాని లేదా CuCN that is cuprous cyanide in the presence of KCN. ఈ మూడిట్లో మీరు దేంతో రియాక్షన్ చేయించినా కూడా దాన్ని కరస్పాండింగ్లీ శాండ్మేయర్ రియాక్షన్ అంటారు. ఓకేనా. మీరు ఈ మూడిట్లో ఏదైనా ఒక రియాక్షన్ రాయండి సరిపోతుంది. నా రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఈ పైన బెంజీన్ డైజోనియం క్లోరైడ్లో ఉన్న నైట్రోజన్ Cl కాస్త యాజ్ నైట్రోజన్ గ్యాస్ బయటికి ఎలిమినేట్ అయిపోతుంది అండ్ దీనిలో ఉన్న HCl బయటికి ఎలిమినేట్ అయిపోతుంది అండ్ కరస్పాండింగ్ క్యూప్రస్ హ్యాలైడ్లో ఉన్న హ్యాలైడ్ వచ్చి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. హెన్స్ మీకు కరస్పాండింగ్లీ ఎరైల్ హ్యాలైడ్స్ వస్తాయి. అందువల్ల దీనిలో తీసుకుంటే క్లోరిన్ వస్తుంది, దీనిలో తీసుకుంటే బ్రోమిన్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, వేరాజ్ దీనిలో తీసుకుంటే సైనైడ్. సో కరస్పాండింగ్లీ ప్రొడక్ట్స్ చూడండి. సో బెంజీన్ రింగ్ పైన క్యూప్రస్ క్లోరైడ్ తీసుకుంటే క్లోరిన్ వచ్చింది కాబట్టి దాన్నే మనం క్లోరోబెంజీన్ అంటాం. అదే నెక్స్ట్ రియాక్షన్లో క్యూప్రస్ బ్రోమైడ్తో ట్రీట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏం రావాలి? బ్రోమిన్ రావాలి. కాబట్టి బ్రోమోబెంజీన్. నెక్స్ట్ దానిలో చూసుకున్నట్టయితే
అదే బెంజీన్ రింగ్ పైన సిఎన్, దట్ ఈస్ నథింగ్ బట్ సైనైడ్, సయానోబెంజీన్ ఆర్ బెంజీన్ నైట్రైల్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ప్లస్ బై ప్రొడక్ట్ ఏమవుతుంది, దీంట్లో నైట్రోజన్ గ్యాస్ యాజ్ ఏ బై ప్రొడక్ట్ మీకు బయటికి వెళ్ళిపోతుంది. క్లియరా. సో దీన్నే మనం సింపుల్ లాంగ్వేజ్లో శాండ్ మేయర్స్ రియాక్షన్ అంటాం. సో శాండ్ మేయర్స్ రియాక్షన్లో జరిగేది ఏంటి, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వెన్ ట్రీటెడ్ విత్ cuprous chloride in the presence of HCl gives chlorobenzene, cuprous bromide and HBr gives bromobenzene, whereas cuprous cyanide in presence of KCN produces cyanobenzene or benzene nitrile ni prepare చేస్తుంది. కరస్పాండింగ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ శాండ్ మేయర్ రియాక్షన్ జరుగుతుంది అని చెప్తే చాలు. ఓకేనా. రియాక్షన్ అర్థమైనట్టేనా. నెక్స్ట్ దానిలో అంటే దీనిలో బై ప్రొడక్ట్ ఏమొస్తుంది, డైయజో కాంపౌండ్లో ఉన్న నైట్రోజన్ కాస్త యాజ్ గ్యాస్ ఎలిమినేట్ అయిపోతుంది. క్లియరా. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ గటర్మెన్ రియాక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను గటర్మెన్ కొత్త రియాక్షన్ ఏం కాదు, ఇట్ ఈస్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ శాండ్ మేయర్స్ రియాక్షన్. శాండ్ మేయర్స్ రియాక్షన్లో మీరు తీసుకున్న క్యూప్రస్ హాలైడ్స్ బదులు డైరెక్ట్లీ కాపర్ మెటల్ని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HCl కానీ లేదా HBr కానీ తీసుకుంటే రియాక్షన్ యొక్క పేరు శాండ్ మేయర్స్ రియాక్షన్ నుంచి గటర్మెన్ రియాక్షన్ అవుతుంది. ఓకేనా. కాబట్టి దీనిలో మీరు తీసుకునే రియాక్టెంట్ కూడా సేమ్, దట్ ఈస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకుంటారు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని తీసుకున్నాం. దిస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ when treated with copper metal in the presence of HCl or copper metal in the presence of HBr. శాండ్ మేయర్స్ రియాక్షన్ లో అయితే సాల్ట్ వాడతాం, ఇక్కడైతే కరస్పాండింగ్ కాపర్ మెటాలిక్ ఫామ్ లో యూజ్ చేస్తాం. దెన్ సేమ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl అయితే కనుక మీకు పైన క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయబడి క్లోరోబెంజీన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. వేరాస్ నెక్స్ట్ రియాక్షన్లో బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అయ్యి కరస్పాండింగ్ మీకు బ్రోమోబెంజీన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు సేమ్ బై ప్రొడక్ట్ దట్ ఈస్ నైట్రోజన్ గ్యాస్ బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా. కాబట్టి రియాక్షన్లో ఏం జరిగింది, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వెన్ ట్రీటెడ్ విత్ కాపర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HCl or copper in the presence of HBr gives corresponding chlorobenzene and bromobenzene. Such reaction is known as Gutterman reaction అవుతుంది అని చెప్తారు. ఓకేనా. కాబట్టి మీరు ఈ మూడు రియాక్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా ఒకే సీక్వెన్స్లో వచ్చినాయి. డైజోడైజేషన్ రియాక్షన్ ఏమైంది, ఎనిలిన్ నుంచి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ని తయారు చేశారు. ఓకేనా. నెక్స్ట్ టూ రియాక్షన్స్లో ఏవైనాయి, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ని క్యూప్రస్ సాల్ట్స్తో ట్రీట్ చేస్తే కరస్పాండింగ్ హాలోబెంజిన్స్ వస్తే శాండ్ మేయర్ రియాక్షన్ అన్నాం. వేరాస్ కాపర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl కానీ HBr కానీ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్ హాలోబెంజిన్స్ వచ్చినట్టయితే కనుక దాన్ని గటర్మెన్ రియాక్షన్ అన్నాం. ఓకేనా. కాబట్టి రియాక్షన్ని ఇదే విధంగా సీక్వెన్స్లో చదవండి, మీకు గుర్తుంటుంది అండ్ రేపు ఎగ్జామ్లో ప్రాపర్లీ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా. నెక్స్ట్ రియాక్షన్ని చూద్దాం. నెక్స్ట్ వన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఫస్ట్ మూడు చెప్పుకున్న రియాక్షన్స్ అన్నీ కూడా ఒక ఫ్యామిలీ అయితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ డిఫరెంట్. ఓకేనా. ఇది ఎక్కడ వస్తుంది, మీకు ఆల్కహాల్స్ చాప్టర్లో వస్తుంది అండ్ కరస్పాండింగ్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే చాప్టర్లో వస్తుంది. ఓకేనా. అండ్ రియాక్షన్ యొక్క పేరు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఎందుకైందయ్యా అంటే ఈ రియాక్షన్లో మనం ఎస్టర్ని తయారు చేస్తాం కాబట్టి రియాక్షన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. బేసిక్ రియాక్షన్లో జరిగేది ఏం లేదు, జస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ దట్ ఈస్ RCOOH ప్లస్ ఆల్కహాల్స్ R-OH. సో దట్ సపరేషన్ మీకు తెలియడానికి సెకండ్ ఆల్కైల్ గ్రూప్ దట్ ఈస్ ఆల్కహాల్లో ఉన్న దాన్ని నేను R- అనుకున్నా. దిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ లెటస్ టేక్ ఎసిడిక్ కండిషన్లో రియాక్షన్ జరిగిందని తీసుకుందాం. రెండోది మెయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఈజ్ ఏ రివర్సబుల్ రియాక్షన్. రివర్సబుల్ రియాక్షన్ అంటే ఏంటి, ఫార్వర్డ్లో జరిగే ఛాన్స్ ఎంత ఉంటుందో
రియాక్షన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది బేస్డ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియేజెంట్ మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి. ఓకేనా. నా ఫార్వర్డ్ రియాక్షన్ చూసుకున్నట్టయితే నా రియాక్షన్లో ఇందులో నుంచి OH ఇందులో నుంచి H యాజ్ వాటర్ మీకు బయటికి వెళ్ళిపోతే అవి రెండు డైరెక్ట్లీ అటాచ్ అవుతాయి. దెన్ యూ విల్ గెట్ RC డబుల్ బాండ్ OR డాష్ ప్లస్ మీకు వాటర్ ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా. COOR గ్రూప్ని మనం ఎస్టర్ గ్రూప్ అంటాం కాబట్టి మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్ జరుగుతాయి. దట్ ఈజ్ వై ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. నో ఇదే రియాక్షన్ రివర్స్లో చూసారనుకోండి, ఎస్టర్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ హైడ్రాలసిస్ కనుక చేసినట్టయితే వాటర్ని కనుక యాడ్ చేసినట్టయితే ఎస్టర్ కాస్త విడిపోయి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్లస్ ఆల్కహాల్స్ వచ్చేస్తుంది. ఆ రివర్స్ ప్రాసెస్ని మనం ఎస్టర్ హైడ్రాలసిస్ లేదా సెపానిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. అది మళ్ళీ వేరే నేమ్డ్ రియాక్షన్ వచ్చినప్పుడు దానిలో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం మాట్లాడుతున్నది ఎస్టరిఫికేషన్ రియాక్షన్ కాబట్టి ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఎవరిని తీసుకుందాం? CH3COOH. దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనోయిక్ యాసిడ్ వెన్ ట్రీటెడ్ విత్ ఆల్కహాల్ C2H5OH. ఇథైల్ ఆల్కహాల్ని తీసుకున్నారు. దిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూసెస్. ఇందులో ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్ నుంచి OH అండ్ ఆల్కహాల్స్ నుంచి H ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతే మీకు వచ్చే ప్రొడక్ట్ CH3COO C2H5 ప్లస్ వాటర్ విల్ బి ఎలిమినేటెడ్ అండ్ కరస్పాండింగ్ మీకు ప్రొడ్యూస్ అయిన ఎస్టర్ వచ్చేటప్పటికల్లా ఇథైల్ ఎసిటేట్. ఎలా చెప్పారు? ఓ తర్వాత ఉన్న గ్రూప్ చూసుకోండి. ఏ గ్రూప్ ఉంది మీకు? ఇథైల్ గ్రూప్ ఉంది. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఎసిటేట్ కాబట్టి దీని యొక్క కామన్ నేమ్ ఇట్ ఈజ్ ఇథైల్ ఎసిటేట్ అవుతుంది. వేరాస్ దీని యొక్క ఐయుపాక్ నేమ్ రాయాలంటే యూ షుడ్ యూజ్ ఆల్కైల్ ఆల్కనోయేట్. సో దీన్ని వాడాలి. దీంట్లో ఆల్కైల్ పార్ట్ అంటే ఆక్సిజన్ కి, దట్ ఈస్ COO గ్రూప్ తర్వాత ఉన్న ఆల్కైల్ గ్రూప్ కి ఆల్కైల్ అనే పార్ట్ ని, నెక్స్ట్ ముందున్న చైన్ కి ఆల్కనోయేట్ అనే దాన్ని వాడాలి. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకున్నట్టయితే ఆక్సిజన్ తర్వాత ఉన్నది ఇథైల్ గ్రూప్, దాని ముందున్న దానిలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయేట్. సో కాంపౌండ్ పేరు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇథైల్ ethanoate is the given ester that is produced by the esterification reaction of ethanoic acid and ethanol, that is alcohol. Clear? So esterification reaction ante entaya ante when carboxylic acids and alcohols in presence of acid produces corresponding ester, then the reaction is known as esterification reaction అవుతుంది అని చెప్తే సరిపోతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో తీసుకున్నట్టయితే 4 నేమ్డ్ రియాక్షన్స్ అడిగాడు. దట్ ఈస్ డైఅజోడైజేషన్ రియాక్షన్, శాన్మేయర్స్ రియాక్షన్, గటర్మెన్ రియాక్షన్. ఒక టైప్లోకి వస్తే లాస్ట్ రియాక్షన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఓకేనా. దీంట్లో మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా, రియాక్షన్స్ రాయడంలో ఎక్కడైనా డిఫికల్టీ ఫీల్ అయినా కింద కామెంట్లో తెలియజేయండి. ఈ డౌట్స్కి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్న స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ ఏవి కూడా మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. దాంట్లో 3 క్వాంటిటీస్ ఉంటాయి. ఎవరు రియాక్ట్ అవుతున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండర్ ఏ కండిషన్స్, ఏ రియేజెంట్స్ని ఏ కండిషన్స్లో మీరు యూజ్ చేయడం వల్ల ఆ కరస్పాండింగ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది ప్రతి రియాక్షన్ని ప్రాపర్లీ స్టడీ చేసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ రెండోది, మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా రిలేషన్స్ చూసుకుంటూ రియాక్షన్ టు రియాక్షన్ మధ్యలో ఉన్న
రిలేషన్స్ని చూసుకుంటూ చదువుతున్నాం కాబట్టి మీరు అదే వేలో ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు దీస్ మెనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. అండ్ రేపు వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 4 రియాక్షన్స్ని ప్రాపర్లీ మెన్షన్ చేసినట్టయితే తక్కువ టైంలో 8 అవుట్ ఆఫ్ 8 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం.